సరే, ఈరోజు మనం విశ్వం యొక్క సమతుల్యతను కాపాడే ఒక ప్రాథమిక భావనను అర్థం చేసుకోవడానికి ఉనికిలోనే అత్యంత శక్తివంతమైన స్తోత్రాలలో ఒకటైన ఐగిరి నందిని గురించి లోతుగా పరిశీలిద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే విశ్వ వ్యవస్థకు ఒక శక్తివంతమైన ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, అంటే ఒక పెద్ద ముప్పు ఎదురైనప్పుడు ఏం జరుగుతోందో మనం చూడాలి. ఈ మహిషాసురుడు అంటే ఏదో మామూలు విలన్ కాదు. అతను ఈ వాస్తవికతకే ఒక అస్తిత్వ సంక్షోభాన్ని సృష్టించాడు. అతనివల్ల సృష్టి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందనమాట. విశ్వానికి అనారోగ్యం చేసినప్పుడు అదే తన మందును తానే తయారుచేసుకుంటుంది. అలా ఆవిర్భవించిన ఒక దైవిక ప్రతిస్పందనే మహిషాసురమర్ధిని. చూడండి, ఈ టైటిల్ కేవలం ఒక పేరు కాదు, అది ఆమె జాబ్ డిస్క్రిప్షన్. అంతిమ రక్షకురాలిగా ఆమె ప్రధాన కర్తవ్యం ఏంటో ఇది స్పష్టంగా చెబుతుంది. రక్షకురాలిగా తన పాత్రను పోషించడానికి ఆమె ఊహకందని అత్యంత భయంకరమైన యోధురాలిగా మారాల్సి వచ్చింది. కేవలం ఒకరితో కాదు, ఎన్నో రాక్షస శక్తులతో ఆమె తలపడాల్సి వచ్చింది. ఈ స్తోత్రంలో ఆమె ఎదుర్కొన్న శత్రువుల జాబితా చాలా పెద్దదే. ప్రతి ఒక్కరూ విశ్వస్థిరత్వానికి ఒక ప్రత్యేకమైన ముప్పు. మరి ప్రతి ఒక్కరిని ఆమె తన శక్తితో ఎలా ఓడించిందో స్పష్టంగా వర్ణించబడింది. ఈ ఒక్క వాక్యం చాలు స్తోత్రంలో వర్ణించిన ఆమె అపారమైన ప్రచండమైన శక్తిని అద్భుతంగా వివరిస్తుంది. కానీ అస్సలు ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇంత భయంకరమైన యోధురాలినే మనం అత్యంత కరుణామయైన తల్లిగా కూడా పూజిస్తాం. ఈ ద్వంద్వ స్వభావం చాలా కీలకం. ఆమె దుష్టుని నాశనం చేసే భయంకరమైన సంహారిణి, అదే సమయంలో ఈ ప్రపంచాన్ని ప్రేమగా చూసుకునే తల్లి కూడా. ఆమె గుర్తింపు అపారమైన శక్తిలోనే కాదు, గంభీరమైన దయలో కూడా అంతే బలంగా పాతుకుపోయింది. సరే, ఇంతటి అపారమైన శక్తిని ఎలా ఆవాహన చేస్తారు? అది ఎలా నిర్మితమవుతుంది? అదొక అద్భుతమైన ధ్వని ద్వారా సాధ్యమవుతుంది. ఈ స్తోత్రంలో ఇలాంటి పర్కెసివ్ లయాత్మక శబ్దాలు చాలా ఉంటాయి. ఇవి ఒక దైవిక యుద్ధంలో డ్రమ్స్, ఆయుధాల శబ్దాలను అనుకరిస్తాయన్నమాట. అంటే ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, ఇది ఒకరి చైతన్య స్థితిని మార్చడానికి చాలా జాగ్రత్తగా రూపొందించిన ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ లాంటిది. సరే, ఇంతకీ వీటన్నిటి నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటి? ఈ పురాతన కథ, ఈ ధ్వని ఈరోజు మనకు ఎలా వర్తిస్తుంది? ఆమె విధిని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే సూటిగా చెప్పలేం. ఆమె ప్రశాంతమైన రక్షిత ఉనికిని కలిగి ఉంటుంది, కాని ఒక ముప్పు కనిపించిన క్షణంలో ఆ ముప్పును నిర్మూలించడానికి ఒక లక్షిత యోధశక్తిగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇక్కడ కీలకమైన విషయమేమిటంటే, ఈ స్తోత్రం ఒక సిగ్నల్లా పనిచేస్తుంది. మన లోపల ఉన్న ఆ రక్షణ శక్తిని మేల్కొల్పే ఒక ఉత్ప్రేరకమన్నమాట. ఈ పురాతన ధ్వనిలో దాగియున్న ఆచరణాత్మక శక్తి గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.